అందరికి జైబీ మందకృష్ణన్నకు నా హృదయపూర్వక పాదాభి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మందకృష్ణన్న గారి మాటను ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిలబెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే 1999లో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ టైంలో ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అమలు చేసిన వ్యక్తి. అలాగే ఇప్పుడు 2024లో ఆయన ఎన్డీఏ గవర్నమెంట్లో ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టడం జరిగింది. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో కూడా ఆయన రెండోసారి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను అమలు చేయడం జరిగింది. అలాగే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తన తెలుగుదేశం పార్టీలో ఎస్సీలలో దళితులకు, మరి ముఖ్యంగా దళితులలో మాదిగలకు ఎమ్మెల్యే సీట్లను ఎక్కువగా ఇవ్వడం అనేది చాలా గొప్పది, మరువలేనిది. అందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి యావత్ మాదిగ జాతి మొత్తం ఆయనకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణన్న గారి తరపున, అలాగే ఎంఆర్పిఎస్ అన్ని అనుబంధ సంఘాల తరపున గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఎప్పటికీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అండగా ఉంటామని తెలియజేసుకుంటూ, అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తన క్యాబినెట్లో ఎక్కువ శాతం మాదిగలకు మంత్రుల శాఖలను అప్పగించడం చాలా గొప్పది. అందులో మరి ముఖ్యంగా మాదిగ కులానికి చెందినటువంటి మహిళ అయినటువంటి వంగలంపూడి అనిత గారికి హోంశాఖ మంత్రి ఇవ్వడం అనేది చాలా ఆనందం, గొప్ప విషయం. అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఇంతవరకు ఎవరు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ కమిషన్ చైర్మన్గా దళితులకు, మరి ముఖ్యంగా మాదిగలకు అవకాశం కల్పించలేదు. అలాంటిది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దళితులలో మాదిగ కులానికి చెందినటువంటి తూర్పు గోదావరి జిల్లాకు చెందినటువంటి జవహర్ గారికి, మాజీ మంత్రివర్యులు, ఆయనకు ఎస్సీ కమిషన్ చైర్మన్గా ఆయనను నియమించుకోవడం జరిగింది. అలా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు యావత్తు మాదిగ జాతికి ఎప్పటికీ అండగా ఉంటూ ఆయన ఎన్నలేని సేవలను మాదిగ జాతికి అందిస్తున్నారు. అలాంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి మనం కూడా అండగా ఉండి ఆయనకు మద్దతిస్తున్న మన జాతి దేవుడు మందకృష్ణన్న గారి మాటను కూడా మనం నిలబెట్టుకోవాలి. అందుకు మనమంతా కూడా కట్టుబడి దాన్ని అనుసరించి ఎప్పటికీ తెలుగుదేశం పార్టీని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని మరవద్దని విజ్ఞప్తి చేస్తూ, మనం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మందకృష్ణ మాదిగన్న గారు ఏదైతే ఆయనను అడిగారో అవన్నీ కూడా నెరవేర్చుకుంటూ రావడం జరిగింది. అందులో భాగంగా మరీ ముఖ్యమైనటువంటిది ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ. అది 30 ఏళ్ళుగా ఆయన పోరాటం చేయడం జరిగింది. దాన్ని కూడా ఈ రోజున రెండోసారి అమలు చేయడం జరిగింది. కాబట్టి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి యావత్ మాదిగ జాతి అండగా ఉండి, మందకృష్ణ మాదిగన్న గారు ఏ పిలుపునిచ్చినా దానికి మనం స్వాగతించి, మందకృష్ణ మాదిగన్న గారు ఏ పార్టీకి మద్దతు ఇస్తారో ఆ పార్టీకి మనం కూడా మద్దతు ఇచ్చి ఆయనకు మనం రుణపడి ఉండాలని విజ్ఞప్తి చేస్తూ, ఇలాంటి మరిన్ని సమాచారాలను తెలుసుకోవడానికి మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. జై పూలే, జై భీమ్, జై డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి, జై కాంచీరామ్, జై హింద్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.